హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదేమిటంటే దెయ్యాల కోసం. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ పై క్లిక్ చేయండి. మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. ముందుగా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అది జనవరి నెల, చలికాలం కావడంతో మా ఊర్లోని వాళ్ళు చాలా తొందరగా పడుకుని పోయేవారు. 9 అయ్యేసరికి వీధులన్నీ చాలా నిర్మానుష్యంగా ఉండేవి. నేను కాలేజ్ నుండి ఇంటికి రావాలంటే మా ఊరి చివరున్న శ్మశానం దాటి రావాల్సి వచ్చేది. ప్రతిరోజు నేను నా స్నేహితులతో కలిసి వచ్చేదాన్ని. ఆ రోజు మాత్రం నా స్నేహితులు ఎవ్వరూ రాలేదు. నేనే రావాల్సి వచ్చింది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. దాదాపుగా 10 గంటలు కావస్తుంది. సరే కదా అని నేను నడుచుకుంటూ వస్తున్నాను. ఆ రోజు అమావాస్య కావడంతో అంతా చాలా చీకటిగా ఉంది. కుక్కల అరుపులు నాకు చాలా భయమేసింది. అలా నడుస్తూ వస్తుండగా శ్మశానం ఎదురుగా నాకు ఏదో ఒక ఆకారం కనిపించింది. నాకు చాలా భయమేసింది. ఆ ఆకారం ఒకసారి కనిపిస్తుంది, ఒకసారి మాయమవుతుంది. నాకు ఇంకా ఇంకా భయమేసింది. అయితే నేను శ్మశానం దగ్గరికైతే వచ్చేశాను. నేను ఆ శ్మశానం దగ్గరికి వచ్చేసరికి ఆ ఆకారం పూర్తిగా మాయమైపోయింది. నాకింక కాళ్ళు చేతులు వణుకు పుట్టింది. ఇంకా వెంటనే అక్కడి నుండి ఇంటికైతే వచ్చేద్దామని చాలా ఫాస్ట్ గా నడుచుకుంటూ వస్తున్నాను. అలా వస్తుండగా ఎవరో నన్ను పిలిచినట్లుగా, నా వెనకే వస్తున్నట్లుగా అనిపించింది. నాకైతే చాలా భయమేసింది. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికైతే వచ్చేశాను. ఇంటికి వచ్చి అలా నిద్రలోకి వెళ్ళగా నాకు ఎవరో ఏడుస్తున్నట్లుగా, నా పీక పట్టుకున్నట్లుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. నాకు చాలా చాలా భయమేసింది. ఏం చెయ్యాలో తెలియక వెంటనే దుప్పటి కప్పుకొని పడుకుని పోయాను. ప్రతిరోజు నా పక్కన మా అమ్మ కూడా పడుకుంటది. ఆ రోజు కూడా మా అమ్మ నా ప్రక్కనే పడుకుంది. ఈసారి నాకు వినిపించినట్లుగా మా అమ్మకు కూడా ఎవరో ఏడుస్తున్నట్లుగా, ఇంట్లో ఏవో శబ్దాలు వస్తున్నట్లుగా, మమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్లుగా మా అమ్మకు కూడా వినిపించింది. మేమైతే కళ్ళు తెరిచి చూశాం. అక్కడ ఎవరూ లేరు. మాకు చాలా భయమేసింది. అలా భయమేస్తూ ఉండగా ఒకేసారి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ క్రిందన పడిపోయి ఇంకా భయమేసింది. ప్రతిరోజు మా నాన్నగారు మాతోనే ఉండేవారు. కానీ ఆ రోజు కొంచెం బిజీ పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో మా అమ్మ నేను మాత్రమే ఉన్నాం. మాకు ఏం చేయాలో అర్థమవ్వలేదు. వెంటనే మేము మా ఇంట్లో ఉన్న పూజా గదిలోకి వెళ్లి నిమ్మకాయ తెచ్చుకొని దిండి కింద పట్టుకుని పడుకుని పోయాం. ఈ కథంతా విన్నాక మీకైతే ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? అది దెయ్యమే అంటారా? దెయ్యమే అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.